హలో ఎవరోన్, నారా లోకేష్ గారు ఏపీలో ఉండే నిరుద్యోగుల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారనే చెప్పాలి. అయితే ఇక్కడ ఉండే నిరుద్యోగుల్ని ఇతర దేశాలకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం మామూలుగా ఎలా ఉంది సార్? సో జనరల్గా దీనికి సంబంధించి మనం ఇంతకుముందు కూడా చెప్పాను, నారా లోకేష్ గారు ఏ విధంగా ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారని. ఆయన యువగళం సందర్భంగా 20 లక్షల ఉద్యోగాలు నేను కల్పిస్తాను ఉపాధి అని చెప్పారు. ఉపాధి కల్పిస్తాను, ఉద్యోగాలు కల్పిస్తాను అని చెప్పి దానికంటే మిన్నగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ ఆడిట్ చేశారు. ఈ స్కిల్ ఆడిట్ చేసి నిరుద్యోగులకి ఎవరెవరికి ఏ స్కిల్ ఉంది, దేనికి పనికి వస్తారు అనే దాని మీద ఒక ఒపీనియన్కి వచ్చి దాన్ని యాప్ల్లో నిక్షిప్తం చేశారు. దానికి నమూనాగా మంగళగిరి నియోజకవర్గాన్ని తీసుకున్నారు. ఫస్ట్ మంగళగిరి నియోజకవర్గంలో ఉండేటువంటి యువతకి ఉన్నటువంటి స్కిల్ ఏంటి అనే దాని మీద ఆడిట్ చేశారు. ఆడిట్ చేసి దాన్ని యాప్ల్లో దాన్ని సేవ్ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మోడల్ని ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీన్ని ఓవర్సీస్ మ్యాన్ పవర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టారు. ఓమ్ క్యాప్, ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్, ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఓమ్ క్యాప్ అంటారు దీన్ని. ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీని ద్వారా విదేశాలకి పంపించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆడిట్ చేశారు కదా, స్కిల్ ఆడిట్ చేశారు కదా, ఎవరెవరికి ఎంత స్కిల్ ఉంది అనే దాని మీద అధ్యయనం చేసిన తర్వాత విదేశాల్లో ప్రత్యేకించి యూరోప్ కంట్రీస్లో, ఇటలీ, జర్మనీ, ఈ దేశాల్లో ఎక్కువగా వాళ్ళకి మ్యాన్ పవర్ అవసరం ఉంది. కాబట్టి అక్కడికి పంపించడానికి అనుగుణంగా ఉన్నటువంటి స్కిల్ ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరు అనే దాని మీద ఒక డేటాని ఆయన తయారు చేసుకున్నారు. ఈ డేటాని అనుసంధానం చేసి మొత్తాన్ని అనుసంధానం చేసి ఒక యాప్ని నెక్స్ట్ మంత్ దాన్ని ప్రారంభించబోతున్నారు. నెక్స్ట్ మంత్ దాన్ని ప్రారంభించి అక్కడి నుంచి విదేశాలకు పంపించడానికి ఆయన సిద్ధమవుతున్నారు, స్కిల్ ఉన్నటువంటి వాళ్ళని. వీళ్ళలో ప్రధానంగా ఎవరెవరికి డిమాండ్ ఉంది అని అంటే బాగా డిమాండ్ ఉంది యూరోప్ కంట్రీస్లో నర్సులకి, అలాగే జర్మనీలో కూడా, ఇటలీలో కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా నర్సులకి మంచి డిమాండ్ ఉంది. ఈ నర్సులకి డిమాండ్ ఉన్నటువంటి క్రమంలో ఎక్కువ మంది భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి వెళ్తున్నారు విదేశాలకి నర్సులు అని అంటే కేరళ. అందుకే కేరళలో ఉండేటువంటి నర్సింగ్ కాలేజీల మీద నర్సింగ్ ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు దీని మీద కూడా అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్లో ఈ నర్సులకి ట్రైనింగ్ ఇవ్వాలి, నర్స్ ట్రైనింగ్ ఇచ్చేసి విదేశాలకు పంపించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయన చేస్తున్నారు. దీంతోపాటు వెల్డర్స్, ఈ వెల్డర్స్ కూడా డిమాండ్ ఉంది. అలాగే ట్రక్కర్స్ అంటే డ్రైవర్స్, ట్రక్ డ్రైవర్స్, ఇలాంటివి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అక్కడ. సో అలాగే బిల్డింగ్ కార్మికులు, బిల్డింగ్ నిర్మించేటువంటి వాళ్ళు, వీళ్ళకి డిమాండ్ ఉంది. సో ఎవరికి ఏ స్కిల్ ఉంది, ఎలక్ట్రికల్ వర్క్స్ చేసే వాళ్ళకి, వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఎవరికి ఎక్కడ అవకాశం ఉంది అనే దాని మీద ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పుడు వీళ్ళని ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి వీళ్ళు పంపిస్తారు. ప్రభుత్వమే పంపిస్తుంది. సో ఇంతకుముందు ఏమయ్యేది, మధ్యలో బ్రోకర్లు ఉండేవాళ్ళు, వాళ్ళు అన్స్కిల్డ్ పీపుల్ని విదేశాలకు పంపించేవాళ్ళు. అక్కడేమో వాళ్ళు వీసాలు రిజెక్ట్ చేయడమో లేదంటే ఇంకో రకంగానే ఇబ్బంది పెట్టడమో ఏదో జరుగుతూ ఉండేది. ఇక నుంచి అలా జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో లోకేష్ గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. నెక్స్ట్ మంత్ ఈ యాప్ని కూడా ఆయన లాంచ్ చేయబోతున్నారు. దీన్ని అనుసంధానం చేసి మొత్తం లాంచ్ చేయబోతున్నారు. లాంచ్ చేసిన తర్వాత విద్యార్థులకు సంబంధించినటువంటి లేదంటే యువతకు సంబంధించినటువంటి ఫుల్ డేటా ఆయన దగ్గర ఉంటుంది. సార్, అంటే వీటికి సంబంధించి అంటే అర్హత ఎంత ఉండాలి కానీ అట్లా ఏమన్నా ఎలిజిబిలిటీ ఏమన్నా? ఎక్కువ మంది వెల్డర్స్కి కానీ, నర్సులకు కానీ, లేదంటే ట్రక్కర్స్కి కానీ వెళ్ళే వాళ్ళు ఎవరు 10th ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు ఉంటారు ఎక్కువ మంది. అందుకే వాళ్ళు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజీలని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అక్కడ చదివినటువంటి వాళ్ళే దీనికి ఉపయోగపడతారు. ఈ జాబ్స్కి ఎక్కువ మంది ఐటీఐ అలాగే ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కాలేజీలో చదివినటువంటి వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఓవర్సీస్లో బాగా ఉన్నాయి. ఇప్పుడేంటి ఓవర్సీస్కి ఎవరు వెళ్తున్నారు, అమెరికానో లేక కెనడానో లేకపోతే యూకేను, ఆస్ట్రేలియాను, న్యూజిలాండ్, ఇక్కడ ఈ దేశాలకు ఎవరు వెళ్తున్నారు, ఇంజనీర్లు వెళ్తున్నారు.
ఐటీ ప్రొఫెషనల్స్ వెళ్తున్నారు. కానీ ఐటీఐ చదివిన వాళ్ళు, ఇంజనీర్ అలాగే పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. అందుకే వాళ్ళని కూడా పై స్థాయికి తీసుకెళ్ళటానికి, వాళ్ళలో ఉండేటువంటి స్కిల్ను ఉపయోగించుకోవడానికి దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని దాని కిందకి తీసుకొచ్చి ఓమ్ క్యాప్ దాని పేరు కూడా ఓమ్ క్యాప్. ఆ యాప్ కూడా ఓమ్ క్యాప్ నేమ్. దాంతో తీసుకొచ్చి వాళ్ళందరినీ విదేశాలకు పంపించి మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు వాళ్ళకి కల్పించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే జర్మన్ లాంగ్వేజ్ వచ్చింటే కనుక జర్మనీకి వెళ్ళొచ్చు. అక్కడ విద్య కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడలాగా మనం ఫీజులు కట్టవసరం. జర్మన్ లాంగ్వేజ్ నేర్పించడానికి ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని చోట్ల ట్రైనింగ్ ఇస్తుంది జర్మన్ లాంగ్వేజ్. అలాగే ఇటలీ, అక్కడ కూడా లాంగ్వేజ్, అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్పించేటువంటి. అలాగే ఆయా దేశాల్లో యూరోప్ కంట్రీస్లో ఎక్కడెక్కడ ఏంటి, యూరోప్ కంట్రీస్లో మెయిన్ ఇంగ్లీష్ ఉంటుంది. సో ఆ యూరోప్ కంట్రీస్లో ఎక్కడెక్కడ ఏ లాంగ్వేజ్ అవసరమో ఆ లాంగ్వేజ్ని వీళ్ళకి నేర్పించడం ద్వారా వీళ్ళు అక్కడ పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఓమ్ క్యాప్ ద్వారా రాష్ట్రంలో మొత్తం మీద 2774 మంది నర్సింగ్ వీళ్ళు విదేశీ భాషల్లో ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ అవుతున్నారు. వాళ్ళు జర్మనీ కానీ ఇతర భాషల్లో శిక్షణ కోసం DEFA అలాగే DELC అంటే ద యూరోపియన్ లాంగ్వేజ్ సర్టిఫికేషన్ అని అంటారు దీన్ని. ఆ యూరోపియన్ లాంగ్వేజ్ సర్టిఫికేషన్ ఇస్తే కనుక అప్పుడు వీళ్ళు వెళ్ళొచ్చు. జర్మన్ లాంగ్వేజ్ అసెస్మెంట్ సెంటర్ను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి MOU కూడా కుదిరింది. ఓకే. సో మొత్తం మీద 23 విభాగాలు సంబంధించి, ప్రభుత్వ విభాగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అన్నింటిని గ్యాదర్ చేసుకొని దాన్ని ఇంటిగ్రేట్ చేసి దాన్ని ఒక డేటాబేస్ని తయారు చేస్తున్నారు. ఈ డేటాబేస్ని తయారు చేసి రాబోయేటువంటి రోజుల్లో భారీ మధ్య తరహా పరిశ్రమలలో ఎక్కడెక్కడ ఎవరికి ఎంత అవసరమో అక్కడ వర్క్ ఫోర్స్ని ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఎవరెవరు అవసరం, రాష్ట్రంలో స్కిల్ ఉన్నట్టు మా భారీ మధ్యతరగతి పరిశ్రమలు 4639 ఉన్నాయి. వీటికి వర్క్ ఫోర్స్ ఎంత కావాలి, ఫస్ట్ ఇక్కడ దాన్ని ఫిలప్ చేస్తారు. తర్వాత ఓవర్సీస్ వెళ్ళడానికి ఎవరెవరు ఆ లాంగ్వేజ్ నేర్చుకొని ఆ సర్టిఫికేషన్ కోర్సు పొందుతారో వాళ్ళని పంపిస్తారు. ఇదంతా కూడా నెక్స్ట్ మంత్ నుంచి ఒక పెద్ద పోర్టల్ని ఒకదాన్ని ప్రారంభించి దీనికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇంకా రాష్ట్రంలో వచ్చేసరికి ఐటీఐలు 83 ఉన్నాయి ఇప్పటికీ. వీటిని మరింత అభివృద్ధి చేయడానికి, ఐటీఐల్లో చేరటం అనేది చాలా తక్కువ మంది, వాటిని మరింత అభివృద్ధి చేసి వాటి ద్వారా ఐటీఐ స్టూడెంట్స్ని తయారు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక దీనికోసం 322 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు కూడా తయారు చేశారు వీటి అభివృద్ధి కోసం, ఐటీఐల అభివృద్ధి కోసం. అడ్మిషన్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి, అడ్మిషన్స్ కూడా పెరుగుతున్నాయి ఇప్పుడు. ఇక PM వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, PM ఇంటర్న్షిప్లలో ఏపీని నెంబర్ 1గా నిలపాలనేది ఆయన ఆలోచన. అలా నిలవాలంటే కనుక ఐటీఐలు ఉండాలి. ఐటీఐ కరికులము, అదే టెస్టింగు, ఇంటర్న్షిప్, సర్టిఫికేషను, ప్లేస్మెంట్స్ ఇవన్నీ ఉంటే కనుక అది నెరవేరుతుంది. ఇక PM సేతు పథకం అనేది ఒకటి ఉంది. దీంట్లో ఐటీఐల్ని అప్గ్రేడ్ చేసేటువంటి వెసులుబాటు ఉంది, దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో ఐటీఐలు కాకుండా 87 పాలిటెక్నిక్లకు సంబంధించిన కాలేజీలు ఉన్నాయి. దీంట్లో టీచింగ్ స్టాఫ్ 646 మంది టీచింగ్, అలాగే 2183 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఫిలప్ చేయడానికి కూడా ఇప్పుడు లోకేష్ గారు సిద్ధమయ్యారు. సో దీంతో దేశంలోనే ఒక మోడల్గా దీన్ని తయారు చేయాలి ఓమ్ క్యాప్ని అనేది ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అలాగే హబ్ అండ్ స్పోక్ మోడల్ విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరులో 3 హబ్బులు పెడుతున్నారు. ఓకే. వాటికి అనుబంధంగా 13 స్పోక్స్లలో ఐటీఐలని అభివృద్ధి చేయబోతున్నారు. ఇది డేటా. సో ఇక వీటితో పాటు అనేక కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్కి పెద్ద పెద్ద కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు వస్తున్నాయి. వాటికి వర్క్ ఫోర్స్ని కూడా అందించబోతున్నారు. బేసిక్గా ఆయన ఎలక్ట్రానిక్స్ అండ్ మానవ వనరులు విద్యాశాఖ మంత్రి కదా. సో కాబట్టి వర్క్ ఫోర్స్ని ఎక్కడ ఎంతమంది కావాలో అంతమందిని వాళ్ళకి అందించడానికి ఆయన ఓమ్ క్యాప్ అనే దాన్ని పెట్టారు. ఓమ్ క్యాప్ ప్రత్యేకత ఏంటంటే విదేశాలకి ప్రభుత్వమే పంపిస్తుంది స్కిల్ ఉన్నటువంటి వాళ్ళని. కాబట్టి స్కిల్ అనేది పెంచుకుంటారా పెంచుకోరా అనేది
నిరుద్యోగుల మీద ఆధారపడి ఉంది. మీకు స్కిల్ ఉంటే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోకేష్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ హోమ్ క్యాబ్ డెఫినెట్గా విదేశాలకు పంపిస్తుంది, విదేశాల్లో ప్లేస్మెంట్ ఇస్తుంది. ఆ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. వచ్చే నెలలో దీనికి అఫీషియల్గా ఆ యాప్ని పోర్టల్ని ప్రారంభించబోతున్నారు. ఆ పోర్టల్లో ఎవరైనా ఎంటర్ కావచ్చు, వాళ్ళ స్కిల్, వాళ్ళకు ఉండేటువంటి సర్టిఫికేషన్స్ ఏమో ఉన్నాయి అవన్నీ కూడా ఎంటర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.